ఈ బొమ్మ నందమూరి తారక రామారావు గారిని మనకు ముఖ్యమంత్రిగా చేశారు. 1983 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించేసి ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ ఎన్టీ రామారావు గారి అంటే నందమూరి తారక రామారావు అనేటువంటిది పేరు. అయితే ఈ బొమ్మను మనం తయారు చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే చోట రావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ప్రారంభించి మొత్తం బొమ్మంతా చేస్తూ మొత్తం ఆయన తలపాగా చుట్టుంటాడు. ఈ తలపాగా చుట్టేటువంటిది అంతా కూడా తీసుకొచ్చి మొదల ప్రకారం తీసుకొచ్చాం. అంటే మొదటి ప్రారంభించిన కాడి నుంచి అంత్యం వరకు చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ బొమ్మను ఎలా పట్టుకుంటే ఏ పార్ట్ ఊడి రాకుండా మొత్తం బొమ్మ అంతా బాగుంటుంది. మనం అలా వేయాలంటే బొమ్మ పైన పూర్తి అవగాహన ఉండాలి. మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బొమ్మ అంతా పూర్తి అవుతుంది అనేటువంటిది చేసుకోవాలి. ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్తగా ఇది వేసేటప్పుడు జాగ్రత్తగా ఆ స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ కొంచెం దూరంగా పెట్టుకొని మనం వేసేటువంటి ఫోర్సిప్స్ తోటి దీంతో చేస్తుండాలి. ఇదంతా కూడా మన నైలాన్ దారమే కానీ కొంచెం ఓపికగా శ్రద్ధగా మన యొక్క నైపుణ్యాన్ని అంటే స్కిల్ ప్రకారంగా మనం చేయగలిగితే మొత్తం బొమ్మ అంతా వస్తుంది. ఇలానే దేవతామూర్తుల బొమ్మలు కానీ జాతీయ నాయకులు కానీ ఇలాంటి బొమ్మలన్నీ కూడా మనం చేసుకుని బొమ్మ పైన అవగాహన ఉండాలి. బాగా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. ఓపికగా చేయాలనే పట్టుదల కానీ మనం ఉండగలిగితే మనం దీన్ని బాగా చేయొచ్చు. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారి ప్రతిమ, ఇది చిత్రం కాదు ప్రతిమ అంటాం. ప్రతిమ అంటే బొమ్మ అనమాట. చిత్రం అంటే పెన్సిల్తో కానీ లేకపోతే చాక్పీస్తో కానీ కలర్ పడితే చిత్రం అవుతుంది. ఇది శిల్పం అవుతుంది అనమాట, శిల్పం రూపం అనమాట. ఇవి ఈ విధంగా మనము మొత్తం ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండే విధంగా కానీ మనం పిల్లలకి చేసి నిరూపించి చేయాలి. మీరు కూడా చేయాలి. మీరు కూడా చేస్తుంటే అవన్నీ కూడా మొదట్లో కొద్దిగా ప్రాక్టీస్ మళ్ళీ నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.